హలో అండి, నమస్తే అందరికీ. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మనందరికీ కూడా. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయా? పక్షుల కిలకిల రావాలు. నేను పొద్దున్న లేచేసరికి ఈరోజు ఇదేనండి పరిస్థితి. రోజు అయితే బాగా ఎండగా ఉంటుంది, ఈరోజు చల్లగా ఉంది వాతావరణం. 2-3 రోజుల క్రితం నుంచి వర్షం పడుతుంది, వర్షం పడేలా ఉంది అని అనుకుంటున్నాము. ఎక్కడో పడుతున్నట్టున్నాయండి, అందుకే ఆ చల్లగాలి ఇలా వస్తుంది. లేదంటే ఉగాది చాలా చాలా ఎండగా ఉండేది. అయితే ఈరోజు ఉగాది ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. అప్పుడే సూర్యోదయం అవుతుంది, ఎంత అందంగా ఉంది చూడండి. అండ్ రాత్రంతా మాకు గ్రామదేవత ముత్యాలమ్మవారి గుడి చాలా దగ్గరగా ఉంటుంది, అక్కడ బాగా జాతరలాగా చేస్తారనమాట. రాత్రంతా మాకు ఆ సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఉగాది రోజున చాలామంది గ్రామదేవతకి నైవేద్యాలు పెట్టుకుంటారు, అందరూ కంపల్సరీ పెట్టుకుంటారు అనమాట. అలవాటు ఉన్నవాళ్ళు, ఆనవాయితీ ఉండేవాళ్ళు అందరూ. అయితే నేను మేలో పెట్టుకుంటాను, అందుకోసమని నేను ఎవ్రీ ఇయర్ ఇప్పుడు పెట్టను. అత్తయ్య గారు వాళ్ళు, అక్క వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈరోజు ప్రత్యేకత ఏంటి అనంటే, అమ్మవార్లని గరగ రూపంలో తలపైన ఎత్తుకుని మొక్కులు ఉంటాయండి. అలా ఎత్తుకుని ఊరంతా కూడా ఊరేగిస్తూ తీసుకెళ్తారు. అలా ఒక్కొక్క ఇంటి నుంచి మేళతాళాలతో అమ్మవారిని తీసుకెళ్తారనమాట. అలా తీసుకెళ్ళినప్పుడు వారపోస్తూ ఉంటారు. మీకు అదే సౌండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మా ఇంటి ముందు నుంచి గుడి ఉంటుంది, అక్కడ అమ్మవారి గుడి, ఆ గుడి నుంచి వెళ్తుందనమాట. ఇలా గరగ తీసుకుని, గరగ అంటే అమ్మవారు అనమాట. ఆ గరగ తలపైన ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఇంటింటి ముందుకు వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వారపోసి అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు. పల్లెటూరులో ఇవి బాగా ఎక్కువ చూస్తాం. ఉగాది రోజున గ్రామదేవతకి ఇలా చేయడం అనేది ఒక ఆనవాయితీ అనమాట. నేను పై నుంచి షూట్ చేశానండి. నేను మామూలుగా లేచి ఇల్లు తుడుచుకుని ఇవన్నీ చేస్తుంటే నాకు అమ్మవార్లలో ఊరేగుతూ కనిపించారు. సరే, సౌండ్ విన్న తర్వాత మా బాల్కనీలో నుంచి చూస్తే సరిగ్గా కనిపించట్లేదని కారిడార్లోకి వచ్చి ఇలా షూట్ చేశాను అనమాట. ఇలా దండం పెట్టుకున్నాను. అప్పటికే అందరూ స్నానం చేసి వారం పోసి అమ్మవారికి అలా ఆహ్వానం పలుకుతున్నారు. అమ్మవారిని ముందుగా ఇంటి దగ్గర తయారు చేసి ఉంచుతారండి గరగా. అప్పుడు మేళతాళాలతో పాటు ఇంటికి వచ్చి ఇంటి నుంచి అమ్మవారిని గుడి దాకా తీసుకెళ్తారనమాట. ఈ విధంగా వెళ్ళేటప్పుడే మా దారిలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. ఈరోజు ఇంకా ప్రత్యేకం, ఉగాది, మన నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత మంచి జరగాలని ముందుగా ఇలా దండం పెట్టుకుంటారు. అది నేను ఇంకా గరగ వెళ్ళేంత వరకు చూసి తర్వాత లోపలికి వచ్చా. ఉగాదికి అయితే మేము ఈరోజు ఈ విధంగా స్వాగతం పలికాము. పచ్చని తోరణాలతో అంతా సిద్ధం చేసుకుని పూజ కోసం రెడీ అయిపోతున్నామండి. ఈరోజు అయితే 8:15 కల్లా పూజ కంప్లీట్ చేసేయమన్నారు కదా, అందుకనే పొద్దున్నే లేసి గబగబా అన్ని పనులు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే లేసి గబగబా పూజ ఇవన్నీ కూడా చేసేసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే మేమైతే ఉగాదిని స్టార్ట్ చేస్తాం. ఈ వ్లాగ్ని ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే, ఉగాది రోజు మిస్ చేయకూడదు అనే ఉద్దేశంలోనే నేను ఈ వ్లాగ్ని పెడుతున్నాను అనమాట. చాలా చిన్న వ్లాగ్. అండ్ ఇంకెక్కడ మేము పూజ అదంతా కంప్లీట్ చేసేసుకుని గుడికి కూడా వెళ్ళొచ్చేసామండి. ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్లో ఆ పెయింటింగ్ నేనే చేశాను అనమాట. అది నాకు చాలా స్పెషల్ అనిపించింది, ఈరోజు వాడి కోసం చేయాలని అనిపించింది. అందుకే వాడి కోసం ఇలా పెయింట్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.